వెల్కమ్ టు ఆర్టీవీ. ఏదైతే నిన్న కురిసిన భారీ వర్షాలకి రోడ్లన్నీ కూడా కింద నాలాల రోడ్లు ఏదైతే ఉన్నాయో మొత్తం కూడా డ్యామేజ్ అనే సిచ్యువేషన్ కనపడతా ఉంది. ఏదైతే హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో రోడ్డు ఏదైతే నాలా మీద వేసిన రోడ్డు కుంగిపోయి ఒక వాటర్ ట్యాంకర్ అనేది అందులో కుంగిపోవడం జరిగింది. ప్రస్తుతం మీరు అది విజువల్స్లో చూస్తున్నారు. ఏదైతే లారీ ఏదైతే ఉందో ఈరోజు ఉదయం సుమారుగా 4:40 సమయంలో భారీ కెపాసిటీతో ఉన్న ఈ వాటర్ ట్యాంకర్ ఈ రోడ్డుగా వస్తుండగా నిన్న కురిసిన భారీ వర్షాలకి ఆ భారీ వరద ఏదైతే నాలలో వెళ్తూ ఉందో ఆ టైంలో ఆ రోడ్డు అంతా కూడా కంపించి చుట్టుపక్కల ఉన్న మట్టి కూడా అంతా కంపించిపోయి లూజ్ కావడంతో రోడ్డు కూడా కాస్త లూజ్గా అయిపోయింది, కాంక్రీట్ అంతా కూడా. సో ఏదైతే భారీ వెయిట్తో ఉన్న ఈ లారీ ఏదైతే ఉందో ఈ రోడ్డుగా రావడంతో తెల్లవారుజామున ఏదైతే చుట్టుపక్కల అపార్ట్మెంట్ ఉంటే ఆ అపార్ట్మెంట్కి వాటర్ సప్లై చేయడానికి వచ్చిన ఈ వాటర్ ట్యాంకర్ ఒక్కసారిగా రోడ్డు కుంగడంతో అందులోనే ఏదైతే నాలా మీరు చూస్తున్న విజువల్స్ అందులో కుంగిపోవడం జరిగింది. ఒక్కసారిగా అందులో పడిపోయింది. కానీ ఒక అదృష్టం ఏంటంటే దేవుడి దయ వల్ల ఏదైతే జరిగిందో ఇంత పెద్ద భారీ ప్రమాదాలు కూడా ఆ డ్రైవర్ ఏదైతే ఉన్నాడో అతడికి ఎలాంటి ఆ ప్రమాదం జరగలేదు. చిన్నపాటి గాయాలు, చిన్నపాటి స్క్రాచెస్తో బయటపడడం జరిగింది. మేజర్గా అయితే ఏమీ జరగలేదు అంటూ చెప్తా ఉన్నారు. ఏదైతే పడినప్పుడు చిన్న స్క్రాచెస్ అయితే పడ్డాయి. అతన్ని ఊటవుతున్న హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్ తరలించడంతో అతన్ని హాస్పిటల్ తరలించారు, ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. ప్రస్తుతం ఆ ట్యాంకర్ ఏదైతే ఉందో ట్యాంకర్ మేనేజర్ మనతో పాటు ఉన్నారు. అతను అడిగి తెలుసుకుందాం ఏంటనేది విషయాలు. ట్యాంకర్ మేనేజర్ ఉన్నారు మనతో పాటు. ఇది ఇంతగా భారీ స్థాయిలో ఎన్ని లీటర్ల వాటర్ కెపాసిటీతో ఉంది ఇదంతా కూడా ఇప్పుడు జరిగింది అనేది కూడా మేనేజర్తో మాట్లాడుతున్నాం. भाई बोले ये कब हुआ एक्सीडेंट, कैसे हुआ? 5 o'clock को हुआ, 5 o'clock के अराउंड हुआ. थोड़ा साइड में ये ऐसा हुआ सो किसको भी नहीं मालूम था. मतलब जीएचएमसी की लापरवाही एक्चुअल तो देखा गया तो जीएचएमसी की 30 ईयर से ज़्यादा पुराना नाला है ये. जीएचएमसी देखना ना उसमें क्या है डैमेज है क्या है क्या नहीं देखना ना, कोई भी कुछ भी नहीं देखे. सडनली जो सो हमारे टैंकर अंदर आओ बोल के बोले हमारे नो 7 भाई बोल के है हमारे मैनेजर है दोनों, उन्होंने डायरेक्ट बोल दिए गाड़ी ले लेके आए. ड्राइवर को क्या मालूम बोलो, अब किसी को कुछ भी नुकसान तो नहीं हुआ लेकिन इसमें लापरवाही जीएचएमसी की भी है. जीएचएमसी भी देखना, एक्शन लेना. अभी पूरा पुलिस डिपार्टमेंट भी है, हाइड्रा टीम भी है और जो सो अपना जीएचएमसी का भी पूरा टीम है, ए साहब है, डी साहब है, पूरे है. अब ये करना है कि पूरा सर्वे करना उसका क्या है क्या नहीं, एक्शन लेना उसके ऊपर, नाले के ऊपर सर्वे करना करके उसका जल्द से लाभ. अब हम भी इसलिए ठहरे जल्द से लिए इंसिडेंट क्लियर कराना बोल के ठहरे हुए. कितना लीटर कैपेसिटी का ये टैंकर पूरा? 12,000 शायद नहीं, सॉरी 6,000 नहीं, 6,000 या 12,000 है. अप्रॉक्सीमेटली कितना वेट होता है वो पूरा लोड में? 3 टन तक रहता, 3 टन तक रहता. ज़्यादा वेट नहीं रहता उसका क्योंकि टैंकर वो हल्का ही रहता, उसका ऊपर का बॉडी हल्का ही रहता. 3 टन तक रहता, ज़्यादा वजन नहीं है उसका. ठीक है. अभी ड्राइवर का सिचुएशन कैसे है? ड्राइवर भी नहीं हुआ था, ड्राइवर्स को किसी को कुछ भी नहीं हुआ. ऐसा हुआ बोलते कि उतर गए होंगे, कुछ भी नहीं हुआ. अभी पुलिस क्या बोल रहे हैं, जीएचएमसी टीम क्या बोल रहे हैं? హైడ్రా సపోర్ట్ మే और ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ అన్నీ కోఆపరేట్ చేస్తున్నా, అన్నీ వర్క్ చేస్తున్నా. ఇక్కడ ఏంటి ఆబ్జెక్షన్ ఏం లేవు, అన్నీ మొత్తం ఒక్కడే ప్లేస్ అయితే మొత్తం పని చేస్తున్నా. సో పోలీసులు ఏమంటా ఉన్నారు, దీన్ని ఇందులోంచి ఎప్పుడు తీస్తారంట? అండ్ ఆల్రెడీ కిరణ్కి ఇన్ఫార్మ్ చేస్తున్నా, కిరణ్ ఆన్ ద వే ఉందా, పెద్ద కిరణ్ రావాలి దీన్ని. ఎందుకంటే 100 feet కిరణ్ రావాలి, రోడ్ నుంచి పెట్టాలి, భీమ్ ఎట్లా వస్తా, చిన్న కిరణ్ సార్ రాలేదా? ఎందుకంటే ఇలా లోపల మొత్తం నాలా ఉందా, అదే కొంచెం పితాగిరణ్ రావాలి అంటే అదే శంషాబాద్ నుంచి రావాలి, అవుట్ సైడ్లా ఉంటుంది పితాగిరణ్. అక్కడి నుంచి వస్తుందా కొంచెం 1 hour టైం అవుతుంది. సో సుమారుగా డ్యామేజ్ అయిపోయిందా లారీ? మళ్ళీ పనికొస్తుందా బయటకు తీసినప్పుడు? ఇదంతా బాగానే ఉందా లారీ? అదే బయట ఇయ్యాలే, అదే చెక్ చేయాలి. అదే బయట ఇస్తే ఒక్కసారి చెక్ చేస్తే అదే తెలుసా అది మొత్తం. జిహెచ్ఎంసీ టీమ్ అండ్ పోలీసులు ఏమంటా ఉన్నారు? అన్ని జిహెచ్ఎంసీ పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని కోఆపరేట్ చేస్తున్నాను సార్, అన్నీ కోఆపరేట్ చేస్తున్నాను. అన్ని ఆఫీసర్ ఇక్కడే ఉన్నాను, మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నాను. ఆఫీసర్ కూడా అన్ని ఆఫీసర్ కూడా జిహెచ్ఎంసీ ఆఫీసర్, ట్రాఫిక్ ఆఫీసర్ అన్నీ ఇక్కడే ఉన్నాం మార్నింగ్ నుంచి. రైట్. ఇది ప్రస్తుతం వాళ్ళైతే ట్యాంకర్ అధికారులు వాళ్ళ మేనేజర్ చెప్తున్న సమాచారం ప్రకారం సుమారుగా తెల్లవారుజామున మాకు ఫోన్ రావడం జరిగింది వాటర్ సప్లై కావాలంటూ కూడా. సో ఒకసారిగా ఈ ట్యాంకర్ 6,000 లీటర్ల ట్యాంకర్ని అయితే పిలిపించుకోవడం జరిగింది. సుమారుగా ఇది ఎంతైతే 3 టన్నుల వెయిట్ ఉంటుందంట. ఇది ఒక్కసారిగా చూసుకోవచ్చు విజువల్స్లో. ఏదైతే ట్యాంకర్ ఇటుగా వెళ్తుందో చాలా పల్సగా ఉంది. కాంక్రీట్ అయితే కూడా మొత్తం కూడా అక్కడ ఊడిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. ఒకసారిగా ఏదైతే లోడు ఈ ట్యాంకర్ లోడు సుమారుగా 3 టన్నులు అంటున్నారు.
వాటర్ వెయిట్ 3 టన్నులు ఉన్న లారీతో కలుపుకొని ఇంకా వెయిట్ ఉంటుంది కాబట్టి సుమారు ఒక 5 టన్నుల వెయిట్ రోడ్ మీద వెళ్తున్నప్పుడు కాంక్రీట్ కూడా మొత్తం కూలిపోయి ఒకసారి చూసుకోవచ్చు కింద 10 నుంచి 15 ఫీట్ల లోతున్న నాలా ప్రవహిస్తూ ఉంది కింద మొత్తం కూడా రోడ్ అంతా కూడా చాలా ఎప్పుడెప్పుడు కూలుతుందో అని తెలియదు అంత స్టేజ్లో ఉంది. ఒక్కసారిగా నిన్న కురిసిన భారీ వర్షాలకి కింద చువ్వలు కానీ ఆ కాంక్రీట్ నేల కానీ మొత్తం కూడా కుంగిపోయి అంటే ఒక పడిపోయే స్టేజ్లో ఉన్న రోడ్ అది సడన్గా ఇంత పెద్ద వెయిట్ లారీ రావడం ఒకసారిగా ఆ వెయిట్కి ఒక్కసారిగా రోడ్ కుంగిపోయింది. ఒకసారిగా విజువల్స్ చూసుకుంటే ఆ పడిపోయిన ఏవైతే పార్టికల్స్ ఉంటాయో ఆ రోడ్డుకి సంబంధించిన రోడ్డు కానీ అదంతా ఇందులోనే పడిపోయి కూలిపోయింది. ఇదే ప్రమాదం ఇది లారీ కాబట్టి ఏదైతే మీరు చూస్తున్నారు విజువల్స్లో ఇది లారీ కాబట్టి ఇరుక్కుంది అక్కడ స్ట్రక్ అయిపోయి ఇక్కడ వీల్తో పాటు విరుక్కుంది. ఒకసారి మీరు విజువల్స్ చూసుకుంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో ఇక్కడ వీల్ అనేది ఆ ఫ్రంట్ వీల్ కానీ బ్యాక్ వీల్ కానీ నాలాకి రైట్ సైడ్లో ఇది ఇక్కడ ఇరుక్కోవడం జరిగింది. నాలాకి రైట్ సైడ్లో ఈ వీల్స్ మీద ఇక్కడ స్ట్రక్ అయిపోయింది. అండ్ ఇది లారీ భారీ వాహనం కాబట్టి ఇంకొక వైపు బాడీ అనేది ఆ రోడ్డుకి ఆ చివర్ల నాలాకి ఆ చివర్ల పడిపోవడంతో మొత్తం నాల లోపల పడిపోకుండా ఇక్కడ మధ్యలోనే స్టక్ అవ్వడం జరిగింది. ఇదే పరిస్థితి ఏ కారుకో లేదా ఇంకో ఏదైనా ట్రక్కుకో లేదా ఒక బైకర్స్ మీద వెళ్ళేవారు సడన్గా ఒక 10 మంది బైక్స్ మీద వెళ్ళేవాళ్ళు ట్రాఫిక్ జామ్ ఇక్కడ ఆగారే అంటే అనుకోండి సపోజ్ కొంతమంది బైకర్లు ఒక 10 మంది ట్రాఫిక్ జామ్ ఇక్కడ ఆగారు లేదా ఒక 2 కార్లు ఇక్కడ ఆగాయి అనుకోండి. ఒక్కసారి ఇదంతా కూలిపోతే ఆ కార్లల్లో మునిగిపోతాయి. రాత్రి వచ్చిన వరద ప్రవాహం తెలిసే ఉంది ప్రతి ఒక్కరు కూడా. దాదాపు 15 సెంటీమీటర్ల వర్షం కురిసింది ఒక్కసారిగా 15 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది ఒక్కసారిగా. అంత ప్రవాహంలో కారు పడితే ఇలాగే నాలలో కొట్టుకుపోయేది. అందులో ఉన్నవారు అందరూ కూడా ప్రాణాలతో ఉండేవారు కాదు ఈరోజు. ఒకసారి మీరు విజువల్స్ చూసుకుంటే ఇటు సైడ్ కూడా ఏదైతే ఇంకో సైడ్ ఏదైతే ఉందో లారీ ఇటు సైడ్ స్టక్ అయిపోయింది. వాటర్ ట్యాంకర్లో ఉన్న వాటర్ అంతా కూడా తొలగించడం జరిగింది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కోసం అయితే మొదలు పెట్టడం జరిగింది. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఒక భారీ క్రేన్ అయితే తీసుకురావడం జరుగుతూ ఉంది. ఆ భారీ క్రేన్ తీసుకురావాలి అంటే ఈ ఏరియా అంతా కూడా మీరు చూసుకుంటే కరెంటు వైర్లు ఉన్నాయి. అండ్ ఇప్పుడు నిల్చున్న ప్లేస్ కూడా నాల మీదనే ఉన్నాను కాబట్టి అదైతే క్రేన్ అయితే వచ్చి ఇక్కడ ఆగుతుందో ఇది కూడా కుంగే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు రాత్రి 12 తర్వాత ట్రాఫిక్ ఉండదు కాబట్టి క్రేన్ని మెయిన్ రోడ్ మీద పెట్టి ఏదైతే కేబుల్స్ దీన్ని కట్టి లాగే ప్రయత్నం చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే క్రేన్ ఇక్కడికి వచ్చినా దాదాపు ఇది చాలా హైట్లో వస్తుంది. ఇక్కడ చెట్లు ఉన్నాయి, మొత్తం పవర్ కేబుల్స్ ఉన్నాయి, పైన మొత్తం పవర్ కేబుల్స్ ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్ చేయాలన్నా క్రేన్ ఇక్కడికి రావాలన్నా కూడా రోడ్ ఇక్కడ బాగాలేదు కాబట్టి క్రేన్ కూడా ఇందులో మునిగిపోయే పరిస్థితి కనబడుతూ ఉంది. అందుకని క్రేన్ ఈరోజు రాత్రి 12 తర్వాతనే రెస్క్యూ ఆపరేషన్ చేస్తామంటూ కూడా పోలీసులు జిహెచ్ఎంసీ అధికారులు చెప్తా ఉన్నారు. ఒక్కసారిగా మీరు ఇంత భయానకంగా విజువల్స్ మీరు ఒకసారి చూసుకుంటే ట్యాంకర్ ఏ మేరకు ట్యాంకర్ కాబట్టి ఇది ఒక పెద్ద లారీ కాబట్టి ఇక్కడ స్ట్రక్ అయిపోయి ఉంది. కానీ ఇదే ప్లేస్లో నిజంగా ఒక 2 కార్లు ఉంటే ఇందులో కొట్టుకుపోయేవి. చాలా పెద్ద నాల ఒక లారీ ఒకవేళ మీరు ఇది సైడ్కి పడకుండా స్ట్రేట్గా ఉంటే లారీ పట్టేంత పెద్ద నాల ఇది. అలాంటి నాలలో ఇది ఒక హైదరాబాద్కి ఒక హెచ్చరిక లాంటిది. ఏదైతే ప్రమాదం ఇది జరిగిందో ఏదైతే హైడ్రా అంటుందో నాలా పరిరక్షణ కోసమే చేస్తున్నా అంటూ హైడ్రా ఏదైతే చెప్తుందో ఇలాంటి నాళాలను పట్టించుకోవాలి, ఇలాంటి నాళాల కోసం జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి నాళాలు పట్టించుకోకుండా మీరు చెరువుల కోసం వీటి కోసం చేస్తూ ఉన్నారు. ఒకసారిగా చూసుకోవచ్చు ఇంత భారీ సేఫ్గా డ్రైవర్ బయటపడ్డాడు. చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు కాబట్టి సరిపోయింది డ్రైవరు. ఒకవేళ ఇది మొత్తం లోపల పడి ఉంటే ఆ వాటర్లో మునిగిపోయాడు డ్రైవర్ కూడా. ఎందుకంటే రాత్రికి వచ్చిన వర్షం నాలా ఫ్లోటింగ్ అంత హెవీగా ఉంది కాబట్టి ఒకవేళ ఇది కనుక లోపల పడి ఉంటే ప్రాణం పోయేది. కానీ ఇంకో విషయానికి ఈ లారీ ఇరుక్కోవడం వల్ల వేరే కార్లు పడకుండా ముందస్తుగా హెచ్చరికగా మనకు తెలిసిపోయింది. సో హైదరాబాద్ మన్సూన్ టీం అండ్ హైడ్రా సిబ్బంది కూడా చొరవ తీసుకొని ఏదైతే ఇలాంటి నాలాలు రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలి. వాటిపై క్వాలిటీ చెక్ అనేది చేయాలి. ఇప్పుడు 10 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం కట్టిన రోడ్ల మీద చేసిన నాలాలు బేస్మెంట్లు ఎంతకాలం ఆగుతాయి, ఎంతకాలం ఉంటాయి? వాటిని కూడా డ్యామ్లు చెక్ చేసినట్టు వీటిని కూడా చెక్ చేస్తూ ఉండాలి రోడ్ల మీద ఉన్నాయి. ఎందుకంటే ఒకసారిగా కుంగిపోతూ ఉంటాయి కాబట్టి ఇది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. అలా పర్యవేక్షించకపోతే ఇక్కడ చూసుకో లారీ క్యాబిన్ కనపడుతూ ఉంది మనకు. జస్ట్ మిస్ అక్కడి నుంచి పడ్డప్పుడు డ్రైవరు మీకు విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఏదైతే ఆ డోర్ ఓపెన్ అయింది అక్కడ కనుక ఆయన లోపల పడిపోయి ఉంటే ఆ నాలలో పడి కొట్టుకుపోయేవాడు.
ఏదైతే ఆ డ్రైవర్ సీట్ నుంచి లారీ పడినప్పుడు ఆయన అప్రాక్సిమేట్ తెల్లవారుజామున నిద్రలో ఏమంటారు చీకట్లో ఉన్న సమయంలో అలా పడిపోయినప్పుడు ఆ హోల్లో పడిపోయేవాడు. అక్కడ అదృష్టవశాత్తు బతికిపోయాడు, కానీ ఆ జస్ట్ అది మిస్ అయ్యి ఉంటే కనుక దీని లోపల పడిపోయేవాడు. ఏదైతే ఆ స్పేస్ ఉందో ఆ కొంచెం ఆ ఇరుక్కుపోవడంతో అతను ఫ్యామిలీ చేసుకున్న అదృష్టమో తెలియదు, కానీ ఈరోజు ఆయన డ్రైవర్ సేఫ్గా ఉన్నాడు. ఇక్కడ రోడ్డు కూడా ఇక్కడ ఏదైతే లైన్ ఉందో ఇదంతా కూడా కుంగిపోయింది, ఇదంతా కూడా రెడీగా ఉంది. ఏదైతే ప్యాచెస్ కూడా ఎప్పుడెప్పుడు పడిపోదాం అన్నట్టుగా ఉంది రోడ్డు ఇదంతా కూడా. ఇది ఏదైతే మీరు ఇక్కడ చూస్తున్న రోడ్డు కూడా రెడీగా ఉంది పడిపోవడానికి, సిద్ధంగా ఉంది. అంటే ఇంకొంచెం వెయిట్ పడి ఉంటే అది అక్కడ వరకు లారీ ఉంది కాబట్టి ఆగింది. ఇదే మారుగా ఇదే లైన్ అంతా కూడా ఇదే పెద్ద మ్యాన్హోల్ వెళ్తూ ఉంది. సో ఇది కూడా క్వాలిటీ చెక్ చేస్తే కానీ అధికారులు ఫ్యూచర్ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి. లేదంటే ఇలాంటి ప్రమాదాలు ఇంకెన్నో జరుగుతాయి. కార్లు కనుక పడి ఉంటే ఒక ఘోర ప్రమాదం జరిగేది హైదరాబాద్లో, నిండు ప్రాణాలు పోయేటి. సో మీరు కూడా వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా చూసుకోండి, మ్యాన్ హోల్స్ ఏవైతే ఉంటాయో మీ రోడ్డు మీద మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి ఉంటాయి. వర్షాకాలంలో నీళ్లు నివ్వడానికి ఓపెన్ చేసి ఉంచుతారు కొంతమంది. అంటే జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నప్పుడు చూసుకుంటారు, కానీ కొంతమంది వాటర్ పోవడానికి తీసి పెట్టడం అలాంటివి చేస్తూ ఉంటారు. మీరు కూడా అప్రమత్తంగా అండి. ఏదైతే మ్యాన్ హోల్ మీకు లైన్ ఉంటుందో దాన్ని కుదిరితే అవాయిడ్ చేయండి. రోడ్ మధ్యలో దాన్ని ఉన్నప్పుడు దానికి రోడ్డుకి సైడ్కో లెఫ్ట్కో వెళ్ళండి, కానీ మ్యాన్ హోల్ లైన్ మీదకి వెళ్ళకండి. బైకర్స్కి ముఖ్యంగా చెప్తా ఉన్నాను, కుంగే అవకాశం ఉంది, మ్యాన్ హోల్లో పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. రానున్న ఇంకా 4 రోజులు కూడా ఈ వర్షాలు ఇలాగే పడనున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి.